సమస్యలను డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం, డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం, డౌన్ డౌన్ నారా లోకేష్, డౌన్ డౌన్ నారా లోకేష్ విమర్శమెంట్ వెంటనే ఈరోజు ప్రధానంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో కలెక్టర్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల దగ్గరికి వెళ్లి కలెక్టర్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఎంతో మంది కేజీ నుంచి పీజీ విద్యార్థులు విద్యార్థి సమస్యల కోసం పోరాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీరెక్కినట్టు ఏం పట్టించుకోకుండా విద్యారంగ సమస్యలు లేనట్టుగా వ్యవహరిస్తా ఉంది. నారా లోకేష్ ఒకటే అడుగుతా ఉన్నాం, విద్యాశాఖ మంత్రిగా నాయన నీకు చేత కాకపోతే నువ్వు దిగిపోయినాయన, నీకు బదులు చాలా మంది ఉన్నారు, చాలా మంది అనుభవవంతులు ఉన్నారు, నారా లోకేష్ గారు మీకు చేత కాకపోతే దిగిపోవాలని చెప్పేసి మీ స్పష్టంగా ఎస్ఎఫ్ఐ నిర్ణయం చెప్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో కేజీ నుంచి పీజీ వరకు ఫీమార్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి 6,400 కోట్లు బకాయిలు ఇప్పటికి ఉన్నాయి, వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా ప్రతి జిల్లాలో రెగ్యులర్ వీసీలను ఫ్యాకల్టీను యూనివర్సిటీలో కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా ప్రతి జిల్లాలో ఖచ్చితంగా సొంత భవనాలు హాస్టళ్లను కేటాయించాలని, హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు కేటాయించాడు. విద్యార్థులు ఏమైనా పాపం చేశారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. విద్యార్థులు ఏమన్నా సౌకర్యాలను అడుగుతా ఉన్నాం. విద్యార్థుల కంటే డబ్బులు ఏమైనా చెట్ల కాల్చని అడుగుతా ఉన్నాం. విద్యార్థులు పేదవాళ్ళు, విద్యార్థులు పేద తల్లిదండ్రులు వాళ్ళు చదువుకోవడానికి మంచి చదువుకోవడానికి విద్యార్థులు ఖచ్చితంగా కాలేజీకి వస్తా ఉంటే వాళ్ళు కనీసం ఉచిత బస్సు మహిళలకు కేటాయించినప్పుడు విద్యార్థులకు కేటాయించాలని చెప్పేసి మెస్సాపై కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులు కేటాయించకపోతే ఉచిత బస్సును ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా మా డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని నారా లోకేష్ స్పష్టంగా తెలుపుతున్నాం. లేకపోతే సేమ్ ఆఫీస్ అయినా, నీ ఇల్లు అయినా, మీ చెలో విజయవాడ దేనికైనా సమసిద్ధంగా ఎస్ఎఫ్ఐ ఉందని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి గద్దె దింపినామో నిన్ను కూడా విద్యార్థులకు గద్దె దింపేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా ఈ రోజు కూడా మన కడప జిల్లాలో ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఏదైతే ప్రధానమైన డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు విడుదల చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ 78 రద్దు చేసి అందరి పేద విద్యార్థులందరూ కూడా పీజీ విద్యను అభ్యసించాలని చెప్పేసి మేము అవకాశం కల్పించాలని చెప్తున్నాం. ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పేటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా మా ప్రభుత్వం ఉంటుంది, మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ రోజు అధికారం వచ్చి సంవత్సరంన్నర దాటుతున్నా కూడా ఈ రోజు అనేక సందర్భాల్లో వాళ్ళు టూర్లు కానీ మరియు విదేశాల పర్యటనలు కానీ మరియు ఇతర సంబరాలు చేసుకుంటున్నారు. కనీసం ఇన్ని రోజుల నుంచి కూడా విద్యార్థి పక్షాన మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్ని ఆందోళన చేసినా కూడా కనీసం దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా ఈ రోజు పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తున్నాం. ఏదైతే మీరు ఎన్నికల సమయంలో చెప్పేటువంటి హామీలను ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను, అదేవిధంగా ప్రభుత్వ
అద్దె భవనాలు లేకుండా సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అధ్యాపక పోస్టులు భర్తీలో ఉన్నాయి. ఈరోజు కనీసం దాన్ని తీర్చలేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఏదైతే ఈరోజు అదాని అంబానీ చేతుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం అరిచేతుల్లో ఉందని చెప్పేసి మేము చెప్పబోతున్నాం. ఎందుకంటే పైనుంచి ఏదైతే సూటి వాళ్ళు చేస్తారో అది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేస్తూ ఉంది. ఇది చాలా సిగ్గుచేటని చెప్పేసి మేము చెప్పబోతున్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందరికీ కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేస్తారు. మా ఒక్కటే విద్యార్థుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు, పేద విద్యార్థులందరూ కూడా బస్సులలో ట్రావెల్ చేస్తున్నారు. చాలా మంది కూడా కనీసం బస్ ఛార్జీలు కానీ తర్వాత బస్ పాస్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ఖచ్చితంగా బస్ పాస్ ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అదేవిధంగా ఏదైతే మనకు ఉన్నటువంటి కడప జిల్లా ఒక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి 100 కోట్ల నిధులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఏదైతే రెగ్యులర్ విషయాలు కానీ అదేవిధంగా రెగ్యులర్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేమే గొంతమ్మ కోరికలు అడగట్లేదు. ఏదైతే ప్రధానమంటే మాకు కీలకమైతే మా విద్యార్థులకు కావాల్సినటువంటి డిమాండ్లని అడుగుతున్నాం. ఇదే ఇంతమంది విద్యార్థులు 100 మంది ఎందుకు వచ్చామంటే మీరు ఒకసారి గమనంలో పెట్టుకోవాలి. ఇదేగైతే రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వ్యవహరించింది. కానీ ప్రజలు బుద్ధి చెప్పారు, విద్యార్థులు బుద్ధి చెప్పారు, ఆ యొక్క ప్రభుత్వాన్ని గదించే దిశ విధంగా చేశారు. ఇదే విధంగా ఈరోజు రాబో రోజుల్లో విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోతే ఇదే కూటమి ప్రభుత్వానికి ఇదే గతి పడుతుంది, గత రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినటువంటి గతి పడుతుందని చెప్పేసి మేము ముక్కుసూటిగా చెప్పబోతున్నాం. మేము పదే మేము ఏ చెప్పలేము, ముక్కుసూటిగా చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే, ఏదైతే రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే, జీవో నెంబర్ 78 రద్దు చేయకపోతే, అదేవిధంగా యూనివర్సిటీలో సంబంధించి అధ్యాపకుల పోస్టు భర్తీ చేయకపోతే మేము పెద్ద ఎత్తున పోవడానికి సిద్ధమవుతాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలో అసెంబ్లీ, చలో సెక్రటరీ కానీ చలో ఎమ్మెల్యే ఇంటిపై కూడా దాడి చేశారు. మేము సిద్ధమవుతామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం.